సిట్స్ బాత్‌లో మనకు ఏదైనా టబ్బు ఒక చిన్న గుంతలాగా ఉంటుంది. సో దట్ ఈ గుంత పైన మన సీట్ అంతా ఇక్కడ కూర్చునేటట్లు. ఈ టబ్‌లోనే మీరు గమనిస్తే ఒక పైప్ అనేది ఇలా వచ్చి ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ ఈ పైప్ యొక్క చివరి ఓపెనింగ్ వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ చిన్న హోల్ కూడా మనకు గమనిస్తూ ఉన్నాం. ఈ టబ్‌లో మనం గోరువెచ్చని నీళ్ళనేవి తీసేసుకొని ఈ టబ్‌ని నింపుకోవడం జరుగుతుంది గోరువెచ్చని నీళ్ళతో. వన్స్ ఈ నీళ్ళతో నింపుకున్న తర్వాత ఈ గోరువెచ్చని నీళ్ళలో ఈ నీళ్ళు కూడా మరీ చల్లగా ఉండకూడదు, మరీ వేడిగా బొబ్బలు కట్టేటట్లు ఉండకూడదు. గోరువెచ్చని నీళ్ళు ఉండాలి. సో ఈ గోరువెచ్చని నీళ్ళలో కాస్త మనం బెటడిన్ అనే యాంటీసెప్టిక్ సొల్యూషన్ని ఇదంతా నింపిన తర్వాత ఒక చిన్న మూత కన్నట్లు తీసేసుకొని ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్ని మనం ఈ టబ్‌లో వేయడం జరుగుతుంది. వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది నార్మల్ వాటర్ కాదు, యాంటీసెప్టిక్ సొల్యూషన్ నిండిన వాటర్ అన్నట్టు. సో ఇప్పుడు మనం బెటడిన్ అనే యాంటీసెప్టిక్ సొల్యూషన్ వేసుకున్న తర్వాత ఇవి మామూలు నీళ్ళు కాదు, యాంటీసెప్టిక్ సొల్యూషన్‌తో నిండిన నీళ్ళు. అందుకే మనకి ఈ బ్రౌన్ కలర్ అనేది కూడా ఉంది. మనకి ఇదంతా ఇక్కడ మోషన్ రిలేటెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ మన చేతులంటూ పెట్టకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కఫ్ అనేది ఇస్తారు కాబట్టి ఆ కఫ్‌ని ఇక్కడ ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీరు ఇక్కడ చూస్తున్నారా? చేతిలో ఉన్న కఫ్‌ని ప్రెస్ చేస్తున్నా ఇక్కడ ఉన్న నీటి వరకు మనకు బుడగల్లాగా వస్తున్నాయి. అండ్ ఇంకా ఫోర్స్‌గా ప్రెస్ చేసినట్లయితే పైకి చిమ్మినట్టు కూడా వస్తున్నాయి. సో ఇదే మనకు సిట్స్ బాత్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. మోషన్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ సిట్స్ బాత్ అనేది మ్యాండేట్‌గా చేస్తూ ఉంటారు. ప్రతిసారి మోషన్ అయిన తర్వాత ఈ క్లీనింగ్ పరంగానే కాకుండా ఈ గోరువెచ్చని నీళ్ళలో ఆర్ వేడి నీళ్ళలో కూర్చోవడం వల్ల అక్కడ ఉన్న మజిల్ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయి హీలింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు అక్కడ చీలిక పైన ఏదైనా దుమ్ము, ధూళి అట్లా ఏమైనా ఉన్నదో క్లీన్ అయిపోయి మనకు హీలింగ్ పరంగాను అండ్ పెయిన్ కాజింగ్ కెమికల్స్ అంటాం. అంటే నొప్పికి కలగడానికి ఏదైతే కెమికల్ కారణమవుతుందో ఆ కెమికల్ వాషౌట్ కూడా ఈ సిట్స్ బాత్ ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి పెయిన్ పరంగా గాను, ఇన్ఫెక్షన్ పరంగా గాను, క్లీన్లీనెస్ పరంగా గాను ప్రతిసారి మోషన్ ఒకవేళ రోజుకు 2, 3 సార్లు వెళ్తే కూడా ప్రతిసారి ఈ సిట్స్ బాత్ అనేది ఫిషర్ ఉన్న వారిలో ఖచ్చితంగా రికమెండ్ చేస్తూ ఉంటాం. సో దట్ రికవరీ ప్రాపర్‌గా అయ్యేటట్టు.